You control the students. మేడం రమ్మపై పెద్ద మేడం వచ్చిన మేడం ఇంట్లో తొందర రమ్మన్ 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 ముందు ఫోటో కావాలి మనం మా గోపి ఫోటో కొట్టు రమ్మన్ Few minutes we are going to start our program. Firstly, I request nursery, LKG, UKG class students and first class also come outside, come in a line along with your class teacher. Along with your class teacher. కూర్చోబెట్టమంటే కూర్చోబెడతాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. ఈ సంక్రాంతి పండుగను 3 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ 3 రోజులు 3 రకాలైనటువంటి పద్ధతులతోటి సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఎందుకు నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే, రైతులందరూ కూడా కష్టపడి పండించినటువంటి పంట చేతికి రావటం, పల్లెటూర్లలో సిరి సంపదలతో ఉండేటువంటి సమయం ఇది. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 3 రాష్ట్రాలలో ఈ పండుగను చాలా అద్భుతంగా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. మనకంటే ఎక్కువ ఆంధ్రలో కోడి పందాలు అని, తర్వాత ఇట్లాంటి గంగిరెద్దుల విన్యాసాలు అని. మొదటి రోజు భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు వేయటం, పాలు పొంగించడం, చిన్న పిల్లలకు రేగు పండ్లు, పూలు తలపైన పోయటం. ఇలా పోయటంలో ఉద్దేశం ఏంటంటే, పిల్లలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఉండి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపాలని, మీకంటే పెద్దవాళ్ళు ఆశిస్తూ ఆశీర్వాదం చేస్తూ ఆ రేగు పండ్లు ప్లస్ పూలతోటి తల మీద పోయటం. ఇది 1వ రోజు యొక్క ఇంపార్టెన్స్. ఇక 2వ రోజు గాలిపటాలు ఎగరవేయటం, కోడి పందాల పోటీ నిర్వహించడం, దాంతోపాటు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఏమంటారు హరిదాసులు 5 రకాలైనటువంటి దానం చేయటం.
ఏమేమి దానం చేస్తారంటే 5 రకాలు. నెంబర్ 1 ధాన్యం, పండించినటువంటి ధాన్యం, దాంతోపాటు వస్త్రాలు, దాంతోపాటు నువ్వులు, తర్వాత దుంపలు, చెరుకు గడలు. ఈ 5 రకాలైనటువంటి దానం చేయటం ఆ ఇంటికి మంచి జరుగుతుందనేటువంటి ఒక నమ్మకం. ఇది ఆచార సాంప్రదాయం, మొదటి నుంచి వస్తున్నటువంటి పద్ధతి. ఇక 3వ రోజు ఎద్దులకు పూజ చేయటం, కోడి పందాలు నిర్వహించడం, తర్వాత వచ్చినటువంటి అతిథులందరికీ రకరకాలైనటువంటి పిండి వంటకాలు తయారు చేసి వడ్డన చేయటం, కలిసి కుటుంబ సభ్యులందరూ ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్న సొంత గ్రామాలకు రావటం, చాలా అద్భుతమైనటువంటి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతికి ఇలాంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది కాబట్టే తెలియాలి, ప్రత్యక్షంగా మీరు చూడాలి. పల్లెటూరు వాతావరణంలో ఉండేటువంటి ఇల్లు ఎలా ఉంటాయి, మరి భోగి మంటలు అంటే ఏ విధంగా ఉంటున్నాయి, మరి మన వ్యవసాయంలోనే ఉంది సాయం అని, అగ్రికల్చర్లోనే ఉంది కల్చర్ అని. కాబట్టి ఇలాంటి ఆచార సాంప్రదాయాలన్నీ కూడా పిల్లలైనటువంటి మీ అందరికీ తప్పకుండా తెలియాలి, ప్రత్యక్షంగా చూడాలి అనే ఒకే ఒక ఉద్దేశం కొద్దీ మరి ఇంత అద్భుతంగా ఈరోజు మన పాఠశాలలో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి గౌరవ ఉపాధ్యాయులకు, తర్వాత మేడమ్స్కు, అందరికి కూడా పాఠశాల యాజమాన్యం పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా గంగిరెద్దుల విన్యాసం బాబు రాముడు నా బాబు గారి అబ్బాయి గారు చల్లగుండే అన్నగారు చల్లగుండే మరి అయితే లోపలికి గొప్పగా వినగాను గొప్పగా వినగాను సాగు
సాగుడు ముంగట కాబట్టి సాసులు పైకి వెళ్ళకపోతే